ఫ్రెండ్స్, ఇది కొమరిక నుంచి మైపాడుకి ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఇది చక్కగా ఇంతకుముందు పొలాలు కూడా పండించేవారు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఇదంతా కూడా పొలాలండి. కానీ వరి కోతలు కోసేసారండి. త్వరలోనే నారెట్లు వేస్తారు దున్ని. కానీ ఇక్కడి నుంచి మైపాడుకి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చాలా దగ్గరండి. మైపాడు బీచ్ చక్కగా వెళ్ళి టూర్ కూడా చేసుకోవచ్చు. ఒకరోజు వెళ్ళి చూపిస్తానండి మీకు. ఇప్పుడు నేను మా అత్తగారింటికి వెళ్తున్నానండి. మొక్కలు ఎలా పెంచున్నారో మీకు కూడా చూపిస్తాను. మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అండి నాకు కూడాను. మరి ఏమేమి మొక్కలు పెంచామో అనేది మీకు నేను చూపించాలని ఆశపడుతున్నాను. బొప్పాయి కాయలండి. ఇది షో క్రోటన్ చెట్టు అండి. ఇది టమోటా చెట్టు. పక్కన బెండకాయ చెట్టు అండి. వచ్చేసి దానిమ్మ పువ్వు దానిమ్మ ఫ్లవర్ ఉండే చెట్టు అండి. ఇది ఇంతకుముందు అయితే చాలా పెద్దదిగా ఉండింది, అందంగా పూలు పూస్తుందండి. ఇప్పుడైతే అది కొట్టేసాం కాబట్టి అది చిన్నదిగానే ఉంది. పక్కనే గోంగూర చెట్లు వస్తున్నాయండి. గోంగూర చెట్లు చాలా చాలా పెద్దవి కూడా అవుతాయండి. చక్కగా కాయలు కూడా కాస్తాయి. వాటితో ఆ గోంగూర కాయలతో కూడా చక్కగా చట్నీ కూడా చేసుకోవచ్చు. కానీ ఇది కొంచెం చిన్నదేనండి. కొంచెం పెద్దదైతే చక్కగా పువ్వు కూడా కాయలు కూడా కాస్తాయి. వాటితో పచ్చడి కూడా చేసేది కూడా ఆ రెసిపీ కూడా నేను పెడతాను వీడియోలో. ఇదిగోండి బెండకాయ చెట్టు. ఇక్కడేమో పెద్దదిగా వచ్చేస్తుంది బెండకాయ చెట్టు. గోంగూర పక్కన చెట్టు బెండకాయ చెట్టు అండి. ఇది వచ్చేసి టమోటా కాయలు కూడా కాసాయండి. పచ్చిగానే ఉన్నాయి. అయితే పక్కన కూడా బెండకాయ చెట్టు ఉంది, గోంగూర చెట్టు ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా బెండకాయ చెట్టేనండి. ఇది వచ్చేసి కిచిడికాయ చెట్టు, చిన్న చెట్టు అండి. ఇది అవతల పక్క కూడా మాకు చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ ఉందండి. అక్కడ కూడా కిచిడికాయ చెట్టు పెద్ద చెట్టు ఉంది, కానీ అది కూడా చూపిస్తానండి మీకు. ఇది వచ్చేసి దొండ తీగ అండి. దొండ చెట్టు ఇది, దొండ తీగ. వచ్చేసి సీతాఫలం పండు చెట్టు అండి. ఇది చూడండి, పండ్లు కూడా కాస్తున్నాయి. ఇక్కడ కాకర చెట్టు అండి. కాకర తెగేస్తున్నాము. ఇది కూడా కాకర చెట్టేనండి. ఇది వచ్చేసి దానిమ్మ కాయ చెట్టుకి అల్లుకునేసిందండి. ఇదిగోండి చిన్న చిన్న దానిమ్మ పిందెలు వచ్చినాయండి. పెద్ద కాయలే కాలేదు ఇంకాను. కాపు అయిపోయిందండి, అందువల్ల ఇది చిన్న చిన్న పిందెలు వేసింది. ఇది వచ్చేసి వంకాయ చెట్టు అండి. వంకాయ చెట్టు. ఇది దాసాని రెక్క పువ్వు చెట్టు. ఆఫ్ వైట్ కలర్ అండి ఇది. ఇప్పుడైతే పువ్వు పోయలేదు. దాని పక్కనే కాకరకాయ చెట్టు తీగ అల్లుకుంది. చాలా పెద్ద తీగ అండి. పెద్ద చెట్టు బాగా అల్లుకుంది గోడంతా కూడా. ఇక్కడ వచ్చేసి గోంగూర మొలకలు వచ్చేస్తున్నాయి. ఇది వచ్చేసి తంబ చెట్టు అండి. ఇదిగోండి తంబ చెట్టులోనే చెట్టులాగా కొమ్మలాగా ఉండే తంబ చెట్టు ఒకటి, తీగ తంబ ఒకటి ఉంది. 2 రకాలు ఉంటాయండి తంబ చెట్టుల్లో. ఇది తంబ చెట్టు ఆకు ఇలా ఉంటుందండి. ఇవి చక్కగా ఫ్రై చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. తంబ చెట్టుతోటి కర్రీ ఫ్రై బాగుంటుంది, కర్రీ కూడా బాగుంటుందండి. నేను ఇందాక సీతాఫలం పండు చెట్టు చూపించాను కదండి, ఇది రామఫలం అండి. రామఫలం చెట్టు పెద్ద చెట్టు అయింది. రామఫలం చెట్టు ఇది సపోటా చెట్టు అండి. చిన్న చిన్న సపోటా కాయలు కాస్తున్నాయండి. చిన్న చిన్న పిందెలు. కొన్ని అయితే పెద్దవి అవుతున్నాయి. అన్నీ ఒక్కసారి పెద్దవి అవ్వవు కదండి. ఇదిగోండి ఇవి చిన్న పిందెలు. సపోటా కాయల చెట్టు అండి. ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా టెంకాయ చెట్లు.
టెంకాయ చెట్టు నిండా కాయలు కాస్తున్నాయండి బాగా, అవి పైన ఉన్నాయి. ఈ చెట్టు నేను మా పెద్ద బాబు ప్రెగ్నెంట్తో ఉండేటప్పుడు వేసానండి. నేను మా పిల్లలు పెద్ద అయిన తర్వాత ఇవి తినాలని ఆశతో వేసానండి చెట్లన్నీ కూడా. ఇది వచ్చేసి నేరేడు పండు చెట్టు అండి, నేరేడు పండు చెట్టు, నేరేడు పండు ఆకు చెట్టు. ఆలువేరు గడ్డ చెట్టు ఆకు ఇట్లా ఉంటుందండి. ఆలువేరు గడ్డ అండి, ఆలువేరు గడ్డ చెట్టు ఇట్లుంటుంది. అలోవేరా, ఇక్కడ టెంకాయ చెట్లు 5-6 టెంకాయ చెట్లు 7 చెట్లు దాకా వేస్తున్నామండి. టెంకాయ చెట్లు ఉన్నాయి, అట్లాగే సీతాఫలము, జామ పండు ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా రామఫలం ఉంది. కిచ్చిడికాయ చెట్టు కూడా ఉందండి. కిచ్చిడికాయలు అంటే మామూలు లెమన్, ఎల్లో లెమన్ కాకుండా బత్తాయి కాయ కూడా కాకుండా కిచ్చిడికాయ అంటారు కదా, ఊరగాయ పెట్టుకుంటారండి. ఈ కిచ్చిడికాయ చెట్టు చక్కగా కాయలు పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి బాగా చక్కగా పనిచేస్తుందండి. అది ఊరగాయ కూడా పెట్టుకోవచ్చు, జ్యూస్ కూడా తాగొచ్చు. పెరాలసిస్, స్ట్రోక్ రాకుండా చక్కగా పనిచేస్తుందండి ఈ కిచ్చిడికాయలు. ఈ చెట్లన్నీ గుంపులు గుంపులుగా ఉన్నాయి కాబట్టి, పక్క పక్కన ఉన్నాయి కాబట్టి అవి దగ్గరికి వెళ్ళి నేను చూపించలేకపోతున్నాను. ఇది వచ్చేసి వేప చెట్టు. చక్కగా ఇదంతా కూడా మాకు ఎండ అనేది పడకుండా, ఎండలు సమ్మర్లో కూడా ఎండ అనేది మాకు తెలియదండి. ఎందుకంటే మొత్తం నీడ వచ్చేస్తుంది, ఒక గొడుగులాగా చక్కగా నీడ ఇచ్చేస్తుందండి మాకు. బాగా చల్లగా ఉంటుందండి సమ్మర్లో కూడా మాకు. కాబట్టి ఇంటి నిండా చెట్లు బాగా పెంచుతామండి, చాలా ఇష్టం మాకు. ఇంతకు ముందు కానైతే బెంగళూరు రోజెస్ కానైతే అసలు చాలా బాగా ఎక్కువ పెంచాను. కనీసం ఒక 50 చెట్లు, 40 చెట్లు, 30 చెట్లు అట్లాగా పెంచానండి. అవి రకరకాల కలర్స్ కూడా పెంచాను, కానీ అవి ఇప్పుడు లేవు, తీసేసాను. కనీసం మొత్తం ఒక 70 రకాల చెట్లు పెంచానండి ఇంతకుముందు, కానీ ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి కొంచెమే ఉన్నాయి కాబట్టి అవే చూపించాను నేను చెట్లు. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినాయా మా ఇంట్లో చెట్లు? మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.